మనం ఇప్పుడు చెన్నైలోని కన్నే అమ్మన్ అనే గుడి దగ్గర ఉన్నామన్నమాట. లోపల చాలా బాగుంటుంది, పెద్ద పాము ఉంటుందన్నమాట. అమ్మవార్లు 7 అమ్మవార్లు ఉంటారన్నమాట లోపల. లోపలంతా కెమెరా అలో లేదు. మా దర్శనం కంప్లీట్ అయింది. ఇక్కడ కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ పెద్ద పాము అన్నమాట, చాలా పెద్దగా ఉంటుందండి. కింద 7 అమ్మవార్లు ఉంటారన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ పెద్ద పాము అన్నమాట. మీకు మొత్తం ఇలా ఆలయం అంతా ఇలా తిరిగినట్టు ఉంటుందన్నమాట పాము. చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇటు చెన్నై ఇటు సైడ్ వచ్చే వాళ్ళు కంపల్సరీ ఈ టెంపుల్ చూడండి, చాలా బాగుంటుంది. కన్నే అమ్మన్ టెంపుల్లో మా దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ టెంపుల్కి అయితే బయలుదేరాం. తమిళ్ కావడం వల్ల మనకి ప్లేస్ల పేర్లు సరిగ్గా తిరగట్లేదు. వాళ్ళు చెప్పినా కూడా మనకి గుర్తుండట్లేదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. తమిళ్ కాదు కదా, మనం తెలుగు కదా. మనం ఇప్పుడు 10 తిరుపతి అయ్యవూర్ అనే దగ్గర ప్లేస్లో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడంతా తమిళ్లోనే రాసి ఉంటుంది కదా. అక్కడ స్వామివారిని కూడా అడిగాను, బట్ ప్రొనౌన్సియేషన్ చేయడం నాకు కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ ఈ స్వామివారు కొండ మీద ఉంటారనమాట, వెంకటేశ్వర స్వామి. మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అలాగే స్వామివారు ఉన్నారు. అక్కడ కోనేరు ఉంది కింద కనపడుతూ. లొకేషన్ అయితే చాలా బాగుంది. చూడండి, లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. మేము వచ్చే టైంకి ఈ ప్లేస్ అయితే సూపర్గా ఉందన్నమాట. స్వామివారిని మేము దర్శనం చేసుకున్నాము. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడైతే షూట్ చేశాను అనమాట. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. 10 తిరుపతి అయ్యవూర్ టెంపుల్లో మా దర్శనం అయితే పూర్తయిందనమాట. ట్రావెలింగ్లో ఇది మా డే 9 జర్నీ. కన్నే అమ్మన్ టెంపుల్ అలాగే 10 తిరుపతి అయ్యవూరు టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం. ఇక మేము ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము ఈవినింగ్ అలా బయటకు వచ్చామన్నమాట. మళ్ళీ మేము తిరగటానికి అయితే వచ్చాము. ఇప్పుడు ఎక్కడికి వచ్చాము అంటే మహాబలిపురం బీచ్కి అయితే వచ్చామన్నమాట. రండి, మహాబలిపురం బీచ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ఈవినింగ్ అట్మాస్ఫియర్ సూపర్గా ఉందన్నమాట. ఆకాశంలో చందమామ, చల్లటి గాలులు. ఇక్కడ చూసారా, మ్యాంగోస్, రేగుపళ్ళు ఇవన్నీ కనిపించాయి. ఇక్కడ బోలెడంత షాపింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంట్లోకి కావాల్సినవి అన్నీ చాలా అంటే చాలా షాపింగ్ అయితే మనకు దర్శనం ఇచ్చింది. నేను ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాను, వెళుతున్నాం లోపలికి, చూద్దాం ఎలా. ఇక్కడ చూసారా, చిన్న చిన్న రోడ్లు కనిపించాయి. మొత్తం ఇంకా ఇసుక నేల స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఇసుకే ఉంటుందన్నమాట. దారి పొడుగుతా ఇలా ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మనకి రోడ్డుకు ఒకవైపు మొత్తం అన్ని షాప్సే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా, బోలెడన్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అలాగే ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్. ఇక్కడ చూసారా, బుద్ధుడి బొమ్మలు, దేవుడి విగ్రహాలు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, దారి పొడుగుతా మొత్తం మనకి షాప్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూసారా, డెకరేటివ్ ఐటమ్స్, ఆ గవ్వలతో చేసిన హ్యాంగింగ్స్, మొత్తం గుమ్మాలకు వేసుకునేవి చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ చూసారా, షర్ట్స్, బ్యాగ్స్, మొత్తం ఇదంతా ఈ లైన్ మొత్తం షాపింగే ఉంటుందండి. ఇసుకలో నడుస్తూ అలాగే పక్కనే ఉన్న షాపింగ్ అంతా షూట్ చేసుకుంటూ అలా నడుస్తున్నాను అనమాట. ఇక్కడ చూసారా, బోల్డ్ అంతా షాపింగ్ అయితే ఉంది. అలా కాస్త మనం ముందరకు వెళ్తే కనుక ఇక ఫుడ్ ఐటమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, సీ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఐటమ్స్ చాలా బాగా నచ్చుతాయి. ఇక ఇవన్నీ చూసుకుంటూ కాస్త ముందరకైతే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసారా, సముద్రంలో దొరికే శంకులు, వివిధ రకాల శంకులు ఇక్కడైతే కనిపించాయి అన్నమాట. మనం మహాబలిపురంలో ఉన్నాం చెప్పాను కదండి, నడుస్తూ ఉన్నాం అన్నమాట. మొత్తం అంతా ఇసుక ఉంటుంది ఈ దారిలో, ఇసుకలో నడుస్తూ ఉన్నాం. 2 వైపులా షాపింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల శంకులు అయితే ఉన్నాయో కదా, రకరకాల శంకులు అయితే ఇక్కడ మాకు కనిపించాయి. అలాగే బీచ్లో బోలెడన్ని సరదా గేమ్స్ అయితే ఉంటాయి. బెలూన్స్ షూట్ చేయటం, ఇంకా రకరకాల గేమ్స్ అయితే కనిపించాయి అన్నమాట. అలాగే పచ్చి మ్యాంగోస్, పైనాపిల్, ఫ్రూట్స్, తాటికాయలు కూడా ఇక్కడ కనిపించాయి అన్నమాట. ఈ నడకదారిలో కనిపించే షాప్స్ అలాగే గేమ్స్ అన్నీ చూసుకుంటూ ముందరకైతే వెళ్తున్నాము. ఇక్కడ బోల్డ్ అన్ని ఫిషెస్ అన్నమాట. ఎందుకంటే సముద్రం దగ్గర కదా, ఫిషెస్ చాలా అవైలబుల్ అనమాట. రకరకాల చేపలు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇస్తాయి. ఫిష్ లవర్స్ ఎవరైనా ఉంటే వీటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక వీటిని చూసుకుంటూ అలా కాస్త ముందరికి వెళ్తే వెజ్ ఐటమ్స్ కూడా బోలెడన్ని ఉన్నాయన్నమాట. గోబీ, అలాగే మిరపకాయ బజ్జీలని, లేకపోతే బనానా బజ్జీలు, ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇంకాస్త ముందరకైతే వచ్చేసామన్నమాట. దగ్గరగా వచ్చేసాం, సముద్రానికి దగ్గరగా అయితే రీచ్ అయిపోయామన్నమాట. రండి, రాత్రి పూట ఎలా ఉంది సముద్రం చూసేద్దాం. ఇంకాస్త అలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూసారా, వేడివేడిగా మిరపకాయ బజ్జీలు, గోబీ ఇవన్నీ వేస్తుందన్నమాట ఒక ఆవిడ. ఇక ఇక్కడైతే
మిర్చి అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని తినేసాము. మళ్ళీ సముద్రం దగ్గరికి అయితే వెళ్ళాము. మిర్చి బజ్జీ అలాగే బనానా బజ్జీ వేడివేడిగా వేసిస్తున్నారు. మేము ఇక్కడ కూర్చున్నాము. నాకు ఎదురుగా ఒక టెంపుల్ కనిపిస్తుంది, క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఒక టెంపుల్ అయితే కనిపిస్తోంది కదా, చాలా బాగుంది కదా, చూడ్డానికి చాలా బాగుంది. దూరం నుంచే చూస్తున్నాము ఎందుకంటే మేము చాలా లేట్గా అయితే వచ్చాం కదా. చాలా బాగుంది టెంపుల్, చూడటానికి మాత్రం చాలా బాగుంది. మా వాళ్ళు గన్ షూట్ చేయటం అయిపోయింది, స్నాక్ ఐటమ్స్ అయిపోయింది. ఇప్పుడు బెలూన్స్తో ఆటలాడారా, ఇప్పుడు చూడండి రింగ్స్ ఆట ఆడుతున్నారు. మీలో ఎంతమందికి ఇలాంటి గేమ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను కూడా ఈ రింగ్స్ అయితే వేసాను అనమాట, ఏమీ అయితే పడలేదు. ఇక కాస్త సముద్రం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. మీలో ఎంతమందికి సముద్రం అంటే ఇష్టం కామెంట్ చేయండి. మీరు చెన్నైలో సముద్రాన్ని చూసారా, లేకపోతే ఎక్కడైనా మీరు సముద్రాన్ని చూస్తుంటే ఏ సముద్రాన్ని చూసారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇక్కడ చూసారా, మనకి ఇలాగా పీతలు అయితే దర్శనమిచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, సముద్ర తీరంలో ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఇది ఏ టెంపులో నాకైతే తెలియదు, తర్వాత నేను గూగుల్ చేసి చూసాను అనమాట. ఈ టెంపుల్ పేరు షోరే టెంపుల్ అంట. ఇది సూర్యుడికి అంకితమైన టెంపుల్ అట. సముద్ర తీరాన ఉన్న ఆ టెంపుల్ని చూస్తూ అలాగే చందమామను చూస్తూ ఈ అలలు వచ్చి మన కాళ్ళను తాకుతుంటే నిజంగా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మహాబలిపురం బీచ్లో ఉన్నాము, చూసారా వాటర్, ఇదిగో చూస్తున్నారా అలలు వస్తున్నాయి. ఇదిగో చూస్తున్నారా పెద్ద అలలు వస్తున్నాయి. రేపు పౌర్ణమి కదా, రేపు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి అలలు అనేది ఎక్కువగా ఉంటాయి కదా. చూస్తున్నారా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. చూసారా, ఇక్కడ చూసారా వెనకాల ఒక పర్సన్ చాలా ముందుకు వెళ్తున్నాడు. ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూసారా. అక్కడ ఒక పర్సన్ అయితే చాలా లోపల వరకు వెళ్ళాడు. మేబీ అతనికి భయం లేదేమో, బాగా అతన్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారా, సముద్రం దగ్గర అయితే చాలా టైం అయితే స్పెండ్ చేశాం. కొత్త నీళ్ళల్లో కొంతవరకు దిగాము, అలలు వస్తున్నాయి అన్నమాట. వెనకల టెంపుల్ బాగుంది కదా, చాలా బాగుంది. అలాగే పైన చందమామ చూసారా, పైన చందమామ, మన వెనకల ఒక టెంపుల్, మన ముందు సముద్రం. సముద్రపు అలలు చూసారు కదా, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా బయలుదేరుతున్నాము. టైం ఇప్పుడు 8:51 అవుతుంది. ఇంకా ఇంటికి చేరుకోవాలి కదా. సముద్రంలో ఆడడం అయిపోయింది, బయలుదేరుతున్నాం. ఇక్కడ ఎక్కడ చూసినా కుక్కలు ఉంటాయి రోడ్డు మీదే, ఇది ఇసుకలో, అది కూడా చూసారా. అసలు చూసారా ఎలా పడుకున్నాయో, ఒకటి రెండు కాదు, ఈ ఇసుకంతా అక్కడక్కడ రోడ్లో ఇలా కూర్చొని ఉంటాయి. ఈ మట్టి దారిలో కుక్కలు ఇసుక రంగులోనే ఉంటాయి కదా, కలిసిపోతాయి. వాళ్ళు నడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను షూట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ. ఇసుకలో నడవడం కాస్త ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రిటర్న్ మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మనకి ఇలా షాప్స్ అయితే దర్శనమిస్తాయి. చాలా వరకు షాప్స్ అయితే క్లోజ్ చేశారనమాట. ఆల్మోస్ట్ 9 అయిపోయింది కదా. ఇక్కడ చూసారా, బోల్డ్ అన్ని హెయిర్ క్లిప్స్, ఇంటికి కావాల్సిన వస్తువులు, ఇలా బుద్ధుడి బొమ్మలు, శివలింగం, అలాగే ఇంకా చాలా చాలా ఐటమ్స్, దేవుడి విగ్రహాలు ఇక్కడ మొత్తం అన్నీ మనకు దొరుకుతాయన్నమాట. చాలా ఉన్నాయి, దేవుడి విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం వస్తుంది చూడండి, చూసారా ఎంత బాగుంది కదా. ఈ షాప్స్ అన్ని చూసుకుంటూ అలాగే నేను షూట్ చేసుకుంటూ మేము బయలుదేరాం. మేము రిటర్న్ జర్నీకి అయితే బయలుదేరామన్నమాట. అయితే మహాబలిపురం చూడలేదు కదా. మహాబలిపురం అనగానే
మనకు ఒక టెంపుల్ అలాగే ఇక్కడ ఒక శిల్ప కళ అయితే ఉంటుందన్నమాట. అది చూడలేదు కదా, ఇప్పుడైతే చూద్దాం రండి. మహాబలిపురం తమిళనాడులో చెన్నైకి దగ్గరలో ఉంది. ఇది పల్లవ రాజవంశం కాలంలో నిర్మించబడింది. మనం మహాబలిపురంలో ఉన్నాము. వెనకలు చూస్తున్నారు కదా, రాక్లో ఒక సింగిల్ రాక్లో చెక్కారంట. నేను మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి. 7వ శతాబ్దంలో రాజు మహేంద్రవర్మ, రాజా నరసింహవర్మలు ఇక్కడ ఈ అద్భుత శిల్పాలు నిర్మించారు. ఇక్కడ ఒకే శిలలో నిర్మించబడి ఉందన్నమాట. ఈ శిల్పాలన్నీ కూడా ఒకే శిలలో అయితే నిర్మించబడి ఉంది. అలాగే పంచరథాలు కూడా ఉంటాయన్నమాట. 5 రథాలు కాదు, అవి 5 రకాల శిల్పాలకే ప్రతీకలట. ద్రౌపది రథం, అర్జున రథం, ఇలా ప్రతి ఒక్కరిది అద్భుత శిల్ప కళారూపం. ఇవన్నీ ఒక్క శిలలోనే చెక్కబడ్డాయి. అది అసలైన అద్భుతం. ఇంకా ఇక్కడే షోరే టెంపుల్ అనే సముద్ర తీరపు దేవాలయం కూడా ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది సూర్యుడికి అంకితమై ఉంది. అలాగే ఇంకా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది అర్జున తపస్సు అనే బాహుబలి శిల్పం కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి శిల్పాలలో ఒకటి. సింగిల్ రాక్ తో ఇదంతా చెక్కారట. పల్లవరాజుల కాలం నాటిది అని చూస్తున్నారు కదా, ఇదే మహాబలిపురం అన్నమాట. మహాబలిపురం చూసిన తర్వాత ఇక మేము రిటర్న్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, టెంపుల్ కూడా మనకి కనిపిస్తోంది. డేలో రాలేదు, కాస్త చీకటి పడింది కదా, ఆల్మోస్ట్ 9 అవుతోందన్నమాట ఇప్పుడు టైం అయితే. అందుకనే మనము అంత వెలుగులో అయితే క్యాప్చర్ చేయలేకపోయాం. చీకట్లో మనం ఈ వ్యూ అయితే క్యాప్చర్ చేసామన్నమాట. ఇక్కడ కూడా ఒక టెంపుల్ అయితే ఉంది. ఇక మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అయితే దారిలో ఇక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. మహాబలిపురంలో చూసుకున్న తర్వాత మేము ఇక్కడ నైట్ టిఫిన్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇక్కడ టిఫిన్ చేసేసుకొని ఇంటికి బయలుదేరుతాము. బాగుంది, ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్గా ఉంది, బాగుంది, నీట్గా ఉంది. ఇక్కడ మేము ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. టిఫిన్ చేసేసుకొని ఇంటికి అయితే బయలుదేరాలి. ఇక ఇక్కడ మీకు తెలిసిందే కదా, నేనైతే మసాలా దోశ ఆర్డర్ చేశాను అనమాట. టిఫిన్ తినేసి అలా బయటకు వచ్చాము. రెస్టారెంట్ బయట చూడండి ఎలా ఉందో, బాగుంది, చూడడానికి చాలా బాగుందన్నమాట. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇక మేము ఇక్కడ టిఫిన్ చేసేసుకొని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరాము. టోటల్గా మా డే 9 జర్నీ అండి ఇది. డే 9లో మొత్తంగా ఏమేమి తిరిగాము అన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు మహాబలిపురం కానీ చెన్నై కానీ వెళ్ళారా, బీచ్కి వెళ్ళారా, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.